పాత నీళ్లు పోతుంటాయి, కొత్త నీళ్లు వస్తుంటాయి. రాజకీయాలలో కూడా పాత లీడర్లు పోతుంటారు, కొత్త లీడర్లు వస్తుంటారు. జంపింగ్లు చేస్తుంటారు, జెండాలు మారుస్తుంటారు. అట్లా ఇక లీడర్ల జంపింగ్లు చేయబట్టి ఎక్కడైనా సరే పార్టీలు ఇగింత బలంగా తయారైతుంటాయి. కానీ మన దిక్కు ఓ జాగల లీడర్ల జంపింగ్లు చేయబట్టి పార్టీ ఇచ్చకపోతున్నది, ఇంటి గుట్టు మొత్తం బయటపడుతున్నది. ఇక చూడుర్రి, కొత్తోళ్లకు పాతోళ్లకు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టే ఉన్నది. మార్నింగ్ ఎట్లా చేంజ్ చేస్తారు సార్ చెప్పు. 8:30 కూడా నన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పిండు, బీఫామ్ తీసుకోపో అని చెప్పి. ఆడ 2 గంటలే సార్ మేము కూర్చోని. ఇప్పుడేమో నా చేతులు ఏం లేదు. అయ్యో అక్క గోస చిన్నగా లేదు పోన్రి. అప్పట్లోనే మాట మార్చిండ్రాట. పార్టీ కొరకు ఎంత తిప్పల పడ్డా ఏం పాయిదా లేకపోయా కదా అని ఆఫీస్ ముంగట్నే కూకొని గుండెలు బాదుకున్నది. ఇక జీవన్ రెడ్డి సార్ ఆఫీసులో చూడండి ఏమైందో. ఏండ్ల సంది పార్టీలో ఉంటాన్నాం, 60 ఏండ్ల మీద పడ్డాయి. ఇంకా కూడా ఎవరెవరికి టికెట్లు ఇస్తాండ్రు. మరి మేమేం కావాలి అని చేయి పార్టీ కార్యకర్తలంతా జీవన్ రెడ్డి సార్ ముంగట కండ్ల నీళ్లు పెట్టుకుండ్రు. వలవలమని ఏడిసిండ్రు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులుంటే దాంట్లో 30 టికెట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి ఇచ్చిర్రాట. తత్తిం 20 టికెట్లు జీవన్ రెడ్డి సార్కి ఇచ్చిండ్రాట. తొలత సంది జెండాలు మోసిన వాళ్ళని ఇడిచిపెట్టి నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు గని టికెట్ ఎట్లు ఇస్తారని చెయ్యి పార్టీ కార్యకర్తలంతా ఆఫీస్ కాడికి పోయి పంచాది మోపు చేసిండ్రు. ఇక జీవన్ రెడ్డి సార్ ఏమన్నాడంటే, నా భుజాలను కొట్టడానికి కోసం ఇదంతా చెప్తున్నారు. కార్యకర్తలు ఏ నాయకుడినైనా కానీ అంగాలు సార్ ఏం చేస్తారు సార్? నేను ఇన్స్పెక్ట్ పోయే ప్రసక్తి లేదు సార్. ఇన్స్పెక్ట్ పోదు సార్. మేము ఇక ఇన్స్పెక్ట్ పోయే ప్రసక్తి లేదు సార్. ఇన్స్పెక్ట్ పోదు సార్. నేను ఇక సార్ ఇంకా అది ఇంకెంత ఎత్తున చేసుకొని సార్ మేము ఇండిపెండెంట్ వేసుకుని నిందాం సార్. మేము ఏమన్నా ఉంటాం సచ్చిన బతుక మేము ఏమన్నా సార్. అది ఏమన్నా కానీ ఏమన్నా ఉంది సార్. అప్పటి ఏమన్నా మీరు చేయి ఇన్స్పెక్టర్ సార్. మేము చేయి ఇప్పటికి ఇస్తాను. మేము బతుకున్నాం సార్. గిట్లా జగిత్యాల టికెట్ల చెవడం మస్తు గట్టిగా అవుతుంది. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడే అన్నట్టు ముందు నుంచి పార్టీలో ఉన్నోళ్ళను కాదని మొన్న కండువాలు మార్చుకున్న వాళ్ళకు టికెట్లు ఇచ్చిండ్రని చెయ్యి పార్టీ కార్యకర్తలంతా రగిలిపోతుండ్రు. టికెట్ ఇవ్వకపోయినా మాయే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అన్నట్టు చూస్తుండ్రట. ఇక 20-30 కాదు మొత్తం 50 సీట్లలో రెబల్ అభ్యర్థులను నిలబడతాం అంటున్నారట. మరి ఇక చెయ్యి పార్టీ పెద్ద మనుషులు జీవన్ రెడ్డి సార్ను ఎట్టెట్ట సలగా చేస్తారో ఏమో గాని లొల్లి మాత్రం మస్తు గట్టిగానే నడుస్తుంది. ఎమ్మెల్యే సాబుకు మాజీ ఎమ్మెల్యేకు నడుమ లొల్లి చేయబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్లలో జగిత్యాలలో ఎటువంటి ఫలితాలు వస్తాయో ఏమోనని మాట్లాడుకుంటారు ఇప్పుడు అందరూ.